హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. ఈ రోజు నక్లెస్ రోడ్లో జరుగుతున్న మహాబల్య సమ్మేళనంలో మనమున్న మనతో పాటు గెస్ట్ ఉన్నారు, మాట్లాడుతున్నాం. హాయ్ సార్, ఎక్కడి నుంచి వచ్చారు? హలో అండి, నేను అనంతపూర్ నుంచి వచ్చాను. నా పేరు సందీప్ కుమార్. నేను హైదరాబాద్లోనే ఉంటూ బిజినెస్ చేస్తానండి. ఏం బిజినెస్ చేస్తున్నారు? నాకు మల్టిపుల్ బిజినెస్ ఎఫ్ఎంసీజీ ఉందండి. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాను. నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాను. అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే మనం ఇంతకుముందు మ్యామ్స్ మాట్లాడినట్లుగా కూడా ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరినో ఒకళ్ళని మనం ఇన్స్పైర్ అయినా తీసుకోవాలి, లేకపోతే మన ధైర్యం మనకు ఉండాలి, లేకపోతే మన కింద వర్క్ చేసేటోళ్ళకి మనం నమ్మకం ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మన ఎవరైతే మన దగ్గర కొంటారో లేకపోతే ఏదైనా చేస్తారో నమ్మకం ఇవ్వాలి. మీరు ఎలా ముందుకు వచ్చారు? మీ ఇన్స్పిరేషన్ ఏంటి? నాకు ఇన్స్పిరేషన్ మా అమ్మ నాన్నగారు అండి. మా అమ్మగారు బిజినెస్ ఉమెనే, నాన్నగారు ఎడ్యుకేషనిస్ట్. ఎప్పుడైనా కానీ వాళ్ళు ఏ స్టెప్ వేసా కానీ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని, ఒక స్టేట్ లెవెల్ వరకు ఆడాను. అప్పుడు సపోర్ట్ చేశారు. తర్వాత బిజినెస్లోకి స్టార్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు సపోర్ట్ చేస్తారు. సో నాకేంటి అంటే మా ఇంటి సపోర్ట్ నాకు బాగుంది. మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ దే సపోర్టెడ్ మీ వెరీ వెల్. సరే నువ్వు ఇది చెయ్యి, ధైర్యంగా చెయ్యి, ముందుకెళ్ళు అనేసి. ఇంకా నా టీం విషయం అంటారా మీరు? నా టీంకి నేను పెద్దన్న పాత్ర పోషిస్తాను. ఎనీ ఆల్వేస్ వెల్కమ్ టు మై టీమ్. మా టీంకి మీరు ఏది అడిగా కానీ మా పెద్దన్న ఉన్నారు, మా పెద్దన్న చూసుకుంటారు. హీ గివ్స్ అస్ ద పాత్ టు మూవ్. అంటే ఒక లైన్ చూపిస్తాను నేను, ఎస్ వీ హ్యావ్ టు డూ దిస్, మనం ఇది చేస్తే ముందుకెళ్తాం, ఇలా కష్టపడతాం, ఇలా చేద్దాం అనేసి. సో నా మోటో ఏంటి అంటే మా నాన్నగారు నేర్పించింది ఒకటే, నువ్వు కష్టపడు, నీతో పాటు 10 మంది కష్టపడతారు, అందరం కలిసి ఒక స్థాయికి వెళ్దాం. నేను అదే ఫాలో అవుతాను. సో అలాంటి ఇన్స్పిరేషన్ ఉన్న ఐకాన్ మీట్కి, మహాసమ్మేళనానికి నేను రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు ఈ మీటింగ్కి రావడం వల్ల నాకు తెలిసింది ఏంటి అంటే చేయి కలుపుదాం, అందరం ముందుకు పోదాం. సో ఏంటి అంటే ఇప్పుడున్న సమాజంలో ఎలా ఉందంటే ఇంటి పక్కనోడికి, ఎదిరింటోడికి, పక్కింటోడికి పడదు, ముందరింటోడికి, ఈ పక్కింటోడికి పడదు. కానీ ఏంటి అంటే మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఎవరు భూమి మీద శాశ్వతం కాదు. ఉన్నది 4 రోజులు ఉంటాం, అందరినీ నవ్వుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఒక నవ్వు నవ్వండి. ఇప్పుడు రోడ్లో వెళ్తుంటారు, ఒక మనిషిని చూసి ఒక నవ్వు నవ్వండి, అంతే, ప్రశాంతం అయిపోతుంది. నేను అదే అంటున్నా. సో అలాంటివి ఇన్కల్కేట్ చేయడానికి, మా లాంటి యూత్కి ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి ఇలాంటి ఐకాన్. ఈరోజు ఈ ప్రోగ్రామ్ చూడండి, మన ముందర ఇంతమంది డెలిగేట్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటి, జీవితంలో వాళ్ళు పడని కష్టాలు ఉన్నాయా, వాళ్ళు చూడని బాధలు ఉన్నాయా, అప్ అండ్ డౌన్స్. నేను ఒక టీవీ ప్రోగ్రాంలో విన్నాను, నువ్వు అసలు ఎంత కింద పడతావో చూడు, నువ్వు కింద పడిన తర్వాత కష్టపడితే ఎంత పైకి వెళ్తావో చూడు అని. ఓకే, సో వీళ్ళందరూ అంత కింద వాట్ విష్ అధవ పాతాళం చూసిన వాళ్ళే, ఇంద్రుడి స్థానానికి ఎదిగిన వాళ్ళు వీళ్ళు. సో ఏంటంటే వీళ్ళ నుంచి మా లాంటి వాళ్ళు ఇన్స్పైర్ చేసుకొని వీ హ్యావ్ టు కీప్ అవర్ ఈగో అసైడ్. ఈగో పక్కన పెట్టేసి యూత్కి ఎవరికైనా నేను ఒకటే చెప్తాను, కీప్ యువర్ ఈగో అసైడ్, వర్క్ హార్డ్, కష్టపడండి. ఇప్పుడు మీ ప్రొఫెషన్లో మీరు, నా ప్రొఫెషన్లో నేను, మనం ఏదైతే కష్టపడతామో విల్ గో లాంగ్ వే. సో దట్ వాజ్ ఐ గాట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దిస్ మీటింగ్ టుడే. అట్లాగే ఇంకొకటి ఏంటంటే కష్టపడాలి, పైకి రావాలి అన్నారు. ఓకే, మీరు ఇప్పుడు అన్నారు కదా, ఇది ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఐకాన్ ప్లాట్ఫామ్ ఉందో ఒక 10 years నుంచి జరుగుతుంది. మీరు ఈరోజు ఫస్ట్ టైం అటెండ్ అయ్యారు. ఇలాంటి మీటింగ్స్ ఇంకా జరిగితే చాలామంది యువత ముందుకు వస్తారు. బట్ ఇట్లాంటి స్పీచెస్ అనేవి బెస్ట్గా మనం చూడొచ్చు అంటారు. 100% అండి, 100%. ఇప్పుడు ఐకాన్ బలిజ మహాసమ్మేళనం 10 years నుంచి అని మీరే అంటున్నారు. సో 10 years నుంచి స్టార్ట్ అవుతే ఈరోజు 30,000 members వరకు వచ్చారు. సో అరౌండ్ 30,000 members ప్లస్ ఉన్నారు. సో ఫస్ట్ స్టార్ట్ అయింది ఎవరు? ఒకరితో. నువ్వు ఏమి స్టార్ట్ చేయాలన్నా కానీ ఒక అడుగుతో ముందుకు. సో ఇఫ్ యూ వాంట్ టు గో 10,000 steps, 10,000 అడుగులు మీరు నడచాలంటే ఫస్ట్ నీ మొదటి అడుగు పడాలి. సో మొదటి అడుగు 10 ఏళ్ల క్రితం పడింది. 10 ఏళ్ళకి ఇక్కడికి వచ్చాము, 30,000 పైచిలకు మంది ఉన్నాం. సో ఫ్యూచర్లో నేనేమంటాను, అది లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు. ఎవరైనా కానీ ఒక మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో ఒక పని మొదలు పెడితే నేను నమ్మేది ఖచ్చితంగా నువ్వు అంతఃకరణ శుద్ధితో, చిత్తశుద్ధితో పనిచేయి, విజయం అదే వస్తుంది. ఉండొచ్చు 10 ఏళ్ళు కష్టం ఉండొచ్చు, ఏముంది. బట్ టుడే ఐకాన్ ఈజ్ అ గ్రేట్ సక్సెస్, రైట్? మీరు ఇప్పుడు ఎక్కడో నెక్లెస్ రోడ్లో జలవిహార్లో జరుగుతున్న ప్రోగ్రామ్ని ఎక్కడో ఢిల్లీలో స్టార్ట్ అయిన ఐకాన్ ఇట్ కేమ్ టు తెలంగాణ. సో నేనేమంటానంటే ఇది మున్ముందు ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఇఫ్ యూ సీ ఐకాన్, దీంట్లో కొన్ని కోట్ల మంది సభ్యులు ఉంటారు. అండ్ ప్రతి ఒక్క మారుమూల గ్రామంలో డెవలప్మెంట్ కోసం ఉంటారు. సో ప్రతి ఒక్కటి మనం డెవలప్మెంట్ కోసమే కష్టపడదాం అనేది నేను అంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.